A speedy recovery from a very low state. అంటే యోబులాగా సమస్తాన్ని కోల్పోయి, ఓకే, ఉద్యోగం కోల్పోయారు, డబ్బులు కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు, అన్ని కోల్పోయి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలాగ త్వరగా కోలుకోవాలా? ఓకే, వ్యాపారాలు కోల్పోతాం, రకరకాలు జరుగుతూ ఉంటాయి లైఫ్లో. రెస్టోరేషన్, స్పీడీ రికవరీ ఫ్రమ్ ఎ వెరీ లో స్టేట్. అంటే చాలా తక్కువ పడిపోయినటువంటి దీనమైన ఆ స్థాయి నుంచి త్వరగా మళ్ళా కోలుకోవడం. ఓకే, స్పీడీ అసెన్షన్ ఫ్రమ్ ఎ వెరీ లోయెస్ట్ స్టేట్. అసెన్షన్ అంటే పైకి లేవడం. జీసస్ అసెండెడ్. ఓకే, హీ డిసెండెడ్ డౌన్ అండ్ హీ అసెండెడ్. డిసెండింగ్ అంటే కిందకి వెళ్ళడం, అసెండింగ్ అంటే పైకి రావడం. రైట్, లెట్స్ స్టడీ సమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లెట్స్ ట్రై టు రీడ్ ఇట్ క్విక్లీ. 79వ కీర్తన తర్వాత 80వ కీర్తన ఎక్కువ చదువుకుందాం. ఓకే, మీకు ముందుగా చెప్పేస్తున్నాను. సో 79:4 నుంచి చదువుకుందాం. 79th Psalm from verse 4. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్నవారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. ఒక్కొక్కసారి మనం చేసుకోవచ్చు పొరపాట్లు, దేవుడు పరీక్షించవచ్చు. ఓకే, ఇతరులు చేసినగా దేవుడు సరే చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి, నా కుమారుని అక్కడి నుంచి నేను లేవనెత్తాను ఒక్కొక్కసారి దేవుడు చెప్తా ఉంటాడు. నీకు తెలియదు ఒక్కొక్కసారి వాట్ హ్యాపన్స్. మనం చేసుకున్న తప్పుడు నిర్ణయాలు మనం ఒక్కొక్కసారి దేవుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేవనెత్తడానికి రకరకాల. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏం జరుగుతున్నా విశ్వాసి తన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఏదన్నా ఉన్ని పోనీ. రైట్, ఇక్కడ భాషలో చెప్తున్నాడు, మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేస్తారు. అరే, నేను దేవుడు నమ్ముకున్నా కాబట్టి నాకు అన్నీ మంచి జరగాల, గొప్ప జరగాల. చాలామంది అంటారు, బ్రదర్ ఇది జరగకూడదు, నాకు ఇది రాకూడదు, ఎందుకంటే ఇది వస్తే నేను దేవుడు నమ్ముకున్నా కదా, మా వాళ్ళందరిలో పరుగు పోతుంది, ఇది ఒక్కటి జరిగితే మా ఊరు మారిపోద్ది, మా దేశం మారిపోద్ది అంటూ ఉంటారు అందరూ. ఇలాగ అందరికీ కొన్ని ప్రెస్టేజ్ ఇష్యూలు ఉంటాయి. రైట్, సో చూద్దాం. 5. యెహోవా, ఎంతవరకు కోప్పడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. అంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? విశ్వాసులా? విశ్వాసులే, దేవుని ఎరిగిన వారే. నేనేం చేశాను, నిన్ను నమ్ముకుంటున్నా, నీకు ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా, నువ్వు నన్నే ఎలా చేస్తే అలాగా, వాళ్ళు చేయి, వాళ్ళు చూడు, నీకు తెలియదు, నువ్వెవరివో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు హాయిగా ఉన్నారు, కాళ్ళ మీద కాలు వేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నాకేమో పొద్దున్న లెగితే గడిగడి గండం నాకు ఉంది. వాళ్ళేమో ఇల్లు మీద, నాకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు, స్థలం కూడా ఇవ్వలేదు, వాళ్ళేమో ఆడ నిల్లు కొనుక్కున్నారు. నాకు పొద్దున్న లేస్తే నేను హాస్పిటల్ చుట్టూ మందులు వేసుకుంటే కానీ నేను కోలుకోను. వాడేమో ఆరోగ్యంగా తిరుగుతున్నాడు రోడ్ల మీద. ఇలా వెరక్కు, నాకేంటి ఇది బాధ? వాళ్ళేం చేయవు, నన్నే చేస్తూ ఉంటావు. వధువు సిద్ధపడుతున్నాడు. యువర్ పెయిన్ ఈజ్ ప్రిపేర్, యు ఆర్ ద చోజన్ వన్. ఈజ్ ప్రిపేరింగ్, సెట్టింగ్ యూ రైట్, బ్రేకింగ్ యూ, షిఫ్టింగ్ యువర్ ప్రయారిటీస్. ఏది ముఖ్యమో అనేది నీకు చూపించడానికి నీకు ఇష్టమైంది పోతుంది. ఒక్కొక్కసారి నీకు ఇష్టమైంది ఎందుకు రాదు? అది నీకు ముఖ్యమైనది కాదు. ఆ ముఖ్యమైనది వచ్చిన తర్వాత అది వస్తుంది నీకు. మొదట దేవుని రాజ్యం వెతుకు, తర్వాత అన్నీ. ఎప్పుడైనా మనం దేని వైపు వెళ్ళిపోతున్నావు, సడన్గా రావయ్యి, వెళ్ళిపోతాయి, దూరంగా పోతాయి, అప్పుడు నీకు అర్థం కాదు. మళ్ళా నువ్వు దేవుని రాజ్యం వెతికినప్పుడు అవి మళ్ళా వస్తాయి. యు సీ దాట్ నౌ? సో ఎ పెయిన్ ఈస్ టెల్లింగ్ యూ చేంజ్ యువర్ ప్రయారిటీ. Every trouble, problem, persecution is telling you change your priority. ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి బాధ నీకేం చెప్తుంది? ఇదిగో నీ గురి మళ్ళా సరళం. ఒక్కొక్కసారి మన గురి మారిపోతూ ఉంటుంది. పగమ నా గురి, డబ్బు నా గురి, ఉద్యోగం నా గురి, ఇల్లు నా గురి, అందరికంటే హైలో ఉండాలి, ఇది గురి. రకరకాల గురులు ఉంటాయి. ఆ గురులు అంటే ప్రైడ్ ఆఫ్ ద పర్పస్. అప్పుడు అది ఎక్కడ బండరా తగులుతుంది, బార్లో పడతావు, అబ్బా ఏంటి. దెన్ మళ్ళీ ప్రయారిటీ చేసిన తర్వాత అవన్నీ నీ అంటూ వచ్చేస్తాయి. ఎంతమందికి అర్థమైంది? రైట్, సో నౌ లెట్స్ రీడ్. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని. ఓ రిమెంబర్ నాట్ అగైన్స్ట్ us former iniquities,
లెట్ దై టెండర్ మెర్సీస్ స్పీడిలీ ప్రివెంట్ us, ఫర్ we are bought very low. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నువ్వు మా మీద కోపముగా నుండకము, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. చాలామంది ఆయన వాత్సల్యాన్ని ఈ రోజు నుంచి త్వరగా ఎదుర్కోబోతున్నారు. సంబడి ఈజ్ రిసీవింగ్ హిస్ టెండర్ మెర్సీస్ అండ్ స్పీడిలీ రికవర్ ఫ్రమ్ టుడే ఇన్ వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ సఫరింగ్. సంబడి సే టెండర్ మెర్సీస్. టెండర్ మెర్సీస్. టెండర్ మెర్సీ అంటే ఏంటో తెలుసు, అందరికీ ఉంటుంది కృప. ఓకే, టెండర్ మెర్సీస్ అంటే సెన్సిటివ్ అనమాట, టూ సెన్సిటివ్. ఆయన కృప చూపించడానికి చాలా సెన్సిటివ్ అంట. హీ విల్ వెరీ పవర్ఫుల్లీ షో. ఆశ్చర్యపోతాం. టెండర్ మెర్సీస్. ఒకసారి దేవుడి మీద కోపం వస్తుంది, ఇన్ని చేసిన, అందుకే యోనా పారిపోతాడు. నాకు తెలుసు వీళ్ళు ఎన్ని చేశారు, వీళ్ళు ఎంత క్రూరులు, ఈ రాజు, ఈ ప్రజలు, ఈ నినివే వాళ్ళు ఎంత హింస పెట్టారు, వీళ్ళు ఎలాంటి ప్రజలు, వాళ్ళు కొంచెం ఇటు తిరిగారంటే నువ్వు కనికరించేస్తావు, నువ్వు నాకు తెలుసు, అందుకే నేను చెప్పనని చెప్పి చనిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు క్యాండిడేట్. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, నన్ను ఓడలు వేసేయండి అంటాడు, ఓడలు కాదు సముద్రంలో పడేయాలంటాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు క్యాండిడేట్. నన్ను చచ్చిపోతా మోసంలో అని చాప్ మింగేసిన మొదటి రోజు ముక్కు మూసుకున్నాడు, అలాగే రెండో రోజు కూడా పూసుకున్నాడు, మూడో రోజు ఇంకా తట్టుకోలేక అప్పుడు ప్రేయర్ చేశాడు. చూడు, అలాంటివన్నీ దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళు పారిపోతాను పట్టుకొని, భూమి మీద నా కృపల గురించి తెలిసినాడు, నువ్వు ఒక్కడవే దా అని యోనాను లాక్కొచ్చాడు. Jonah's disobedience has a deep revelation of God. The guy added jealousy. వీళ్ళు ఎంత హింసించి, ఎంత క్రూరులు, వాళ్ళు కొంచెం ఇది ఒకవేళ తిరిగి వాళ్ళు నీ తట్టు తిరిగారు అనుకుని నువ్వు మారిపోతావు. అలాగే ఏమైంది, ఆయన మళ్ళీ వెళ్తాడు, చెప్తాడు, ఏమైపోతారు వాళ్ళు, ప్రార్థన చేస్తారు, దేవుడు ఏం చేస్తాడు, అంతే అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావని, అందుకే నేను చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి. ద గాయ్ వాజ్ విల్లింగ్ టు డై. Somebody will know God and his tender mercies from today. You need to know this God, how tender he is in his mercies. Shift at the judgment. అందుకే చెప్తా ఉంటా, ఎంత ఘోరమైన కాలమైన అపవాది నీకేం చెప్తారంటే, దేవుని శపించు, దేవుని వదిలేసాయి, అది చేయి, ఇది చేయి. నో 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 నో. యోబులాగా నేను చంపేసిన ఆయన నమ్ముతాను. నేను అనుకుంటా ఆ డైలాగ్ కోసమే అంతా జరిగిందేమో యోబు జీవితం. ఈవెన్ ఇఫ్ హీ స్లేస్ మీ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్ అంటాడు. బంధువులు అనొచ్చు, నువ్వేం చేసావు ఈ దేవుడి దగ్గరికి, ఏం చేసావు, నువ్వు వెళ్తావు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి, ఏం జరిగింది నీకు, ఏమొచ్చింది. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. గుర్తుందా? ఏదైనా విశ్వాసంతో ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా అది శాశ్వతంగా ఉండిపోతుందండి. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. చూసారా, హెబ్రూలు 11లో వాళ్ళు చేసిన రాస్తాడా లేదా, అన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో ఆ దేవజనుడు, ఇలాగా సామ్యలు, యెఫ్తా, అందరూ చేసిన ఇవన్నీ. అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. It has eternal reward. It will be added to your memorial. You are giving. మీకు తెలుసా, మీరు ఇచ్చే ప్రతిదీ దేవునికి ఒక స్తూపముగా ఉంటుందంట. మీరు చేసిన ప్రతిదీ, మీరు మాట్లాడిన మాటలు అక్కడ ఒక పుస్తకంలో రాయబడతాయి. గుర్తుందా, చెప్పనా లేదా? ఏ వచనం అది? యా, వాట్ ఎవర్ యూ సే అబౌట్ హెమ్ ఇట్ విల్ బి రిటన్ డౌన్ దేర్. దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నావు నీ కుటుంబంలో, నీ భార్యతో, నీ పిల్లలతో, ఆయన రాస్తాడంట. హీ విల్ టెల్, రాయండి ఆ ఫ్యామిలీ గురించి, ఆ వ్యక్తి గురించి. నువ్వు వాడికి వెళ్తే ఉంటుంది, నువ్వు ఇచ్చినటువంటి కానుకల యొక్క స్తూపం ఉంటుందంట అక్కడ. మెమోరియల్ విల్ బి దేర్. నువ్వు మాటలు, నీ క్రియల యొక్క బుక్ ఉంటుందంట. యూ విల్ హ్యావ్ ఇట్. ఈ రోజు నుంచి యూ విల్ హ్యావ్ మెనీ మెమోరియల్స్ అండ్ మెనీ బుక్స్ ఫ్రమ్ టుడే. దట్ ఈస్ ఫర్ ఎవర్. యూనో ద టెండర్ మెర్సీస్ అన్నమాట. ఇలా టైంలో దేవుడిని అడగాల. టెండర్ మెర్సీస్. అపవాది ఏయో జ్ఞాపకం చేస్తాడు, నీ పాపాలు నీ మీదకి వచ్చేస్తున్నాయి, చేసుకున్న వాడికి చేసుకున్నంత నువ్వు అయిపోయావు, ఫినిష్. అందరూ కూడా చెప్తారు. దెన్ యూ షుడ్ రిమెంబర్ ద టెండర్ మెర్సీస్, ఫర్ వి ఆర్ బాట్ వెరీ లో. లార్డ్ 9 చదవం, కంటిన్యూ. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రేయర్. అందరూ అంటాం, ప్రభు నా పరుగు పోతుంది, మాది కాదు ప్రభు, నీ నామాన్ని బట్టి. ఎప్పుడైతే ఒక విశ్వాసి బాప్తిజం తీసుకున్నాడో అతడు దేవుని నామాన్ని ధరించుకున్నాడంటే, హి హస్ టేకెన్ ద నేమ్ ఆఫ్ గాడ్. కాబట్టి నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించము. దిస్ ఈజ్ విజ్డమ్, జ్ఞానము అనండి. యూ నీడ్ టు లెర్న్ దిస్ టైం. సాధారణంగా ఇలా ప్రేయర్ చేయం మనం. యూ నీడ్ టు లెర్న్ టు ప్రే. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా నమ్మావో ఆయన నామాన్ని ధరించుకున్నావంట. సో ద ఎనిమీ కెనాట్ డిస్ట్రాయ్. సాక్ష్యం గురించి, ఇఫ్ యు ఆర్ ఎ టెస్టిమోనీ మ్యాన్, నువ్వు సాక్ష్యం చెప్పువాడు అయితే శత్రువు నిన్ను బంధించలేడు. అవునా? ఎవరు ఎగ్జాంపుల్ చెప్పాను? పాత్మోసు దీవులో ఉండే
యోహాను చంపలేకపోతున్నాం, అందుకని కనీసం బంధించేశారంట. చంపలేకపోతున్నామని కనీసం బంధిస్తే ఆత్మవశుడు అయిపోయి ప్రకటన గ్రంథం రాసేసాడు. యు సీ దట్ నౌ. ఎ టెస్టిమోనీ మ్యాన్ కెనాట్ బీ బౌండ్. ఇది తెలియలేదనుకో మీరు స్వార్థ చేయలేరు, భయపడతారు కష్టాలకి నష్టాలకి వచ్చి. ఎ టెస్టిమోనీ మ్యాన్ ఈజ్ అన్స్టాపబుల్. ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రే. ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యూ ప్రే. ఆల్రైట్, చదవమ్మా, కంటిన్యూ. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమో. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమో. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడము. సార్ 10కి వెళ్దాం. లెట్స్ గో టు 10. చూడండి, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియను. వెంజియన్స్ 11. చెరలోనున్న వారి నిట్టూపును సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపము. చావునకు విధింపబడిన వారిని. ఎవరైతే నా పని అయిపోయింది, ఇక ఇంత ఘోరంగా వెళ్ళిపోయాను, ఐ వాంట్ టు లో లార్డ్ ఇన్ మై హెల్త్. నా ఆరోగ్యంలో చాలా క్షీణించిపోయాను, ఆర్థికంగా చాలా క్షీణించిపోయాను, నా పరువు చాలా క్షీణించిపోయింది, నా విశ్వాసం చాలా లో అయిపోయాను. అరే ఇక్కడి నుంచి నేను రాగలనా? క్వశ్చన్ మార్క్. దేవుడు చెప్తున్నాడు, అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ హీ విల్ బ్రింగ్ యూ అవుట్. ఇఫ్ యు ఆర్ టూ వీక్, ద లార్డ్స్ పవర్ ఈస్ టూ గ్రేట్. బాగా నిరసించిపోయావా, ఆయన చాలా బలాన్ని ఉపయోగించబోతున్నాడు. అకార్డింగ్ టు ద అందుకే అది చూసి అయ్యా ఇది చేయి దాటిపోయింది అంటలే భక్తుడు. లార్డ్, అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ప్రిజర్వ్ ద అపాయింటెడ్ టు డై. ఇక వీడు పని అయిపోయింది అనుకునేవాడిని నీ బాహుబలము చేత కాపాడు అంటున్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ స్ట్రెంగ్త్. ఎక్కడెక్కడైతే ఇక నేను లెగలేను, నా పని అయిపోయింది, నేను చాలా కృషించిపోయాను, చాలా నిరసించిపోయాను, చాలా బలహీనమైపోయాను అనుకుంటున్నారో, దేవుడు తన బాహుబలాన్ని వాడి నేను అక్కడి నుంచి లేవనెత్తబోతున్నాడు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ రిజరెక్ట్ యూ. కమ్ ఆన్, కంటిన్యూ. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 నిందను కలుగచేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. తర్వాత జరిగేది అదే. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, వాళ్ళని తగ్గిస్తాడు, ఆయన నామాన్ని కనపరుచుకుంటాడు. సంబడీ ఈజ్ రిసీవింగ్ హిస్ టెండర్ మెర్సీస్ ఫ్రమ్ టుడే. ఆయన కృప వాత్సల్యత. 80వ కీర్తనకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు Psalm 80 from verse 3 to 19. లెట్స్ స్టడీ దిస్ psalm. దేవా, ఇది మీరు నోట్ చేసుకోవాలన్నమాట. కష్టాలు బహుగా కృంగిపోయినప్పుడు ఈ అధ్యాయం తీసుకోవాలి మీరు. 79:4 నుంచి 13. వేర్ దెర్ ఈజ్ హోప్లెస్నెస్, యు హస్ కమ్ టు ఎన్ ఎడ్జ్, ఫినిష్ అనుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఈరోజు ఎవరెవరైతే బాగా కృంగిపోయారో దేవుడు, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ హిస్ గ్రేట్ పవర్ టు బ్రింగ్ దెమ్ అప్. డోంట్ స్టాప్ ప్రేయింగ్ దిస్ ప్రేయర్ టు బౌన్స్ యూ బ్యాక్ ఈవెన్ టు ఎ హయ్యర్ లెవెల్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్. 80వ కీర్తన 3 నుంచి 19. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. లార్డ్, అందరూ చెప్పండి, ప్రభువా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి. లెట్ యూ ద గ్లోరీ ఆఫ్ యువర్ ఫేస్ షైన్ అండ్ వి షాల్ బి సేవ్డ్. టర్న్ us again. Turn us again. Somebody say in English, turn us again. If you are lost, if your prayers are stopped, if you feel low, turn us. అయ్యా మళ్ళా తిరుగు నా తట్టు అంటున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఒకసారి కోల్పోయిన తర్వాత అయిపోయింది, నీ పని అన్నానికి లేదు. టర్న్ us again. మళ్ళా నన్ను లేవనెత్తు ప్రభువా. లిఫ్ట్ మీ అప్, హీల్ మీ, బ్లెస్ మీ, గివ్ మీ మై మనీ బ్యాక్. లిఫ్ట్ మీ అప్, మేక్ మీ హోలీ, మేక్ మీ రైచస్, మేక్ మీ ప్యూర్. కడుగు నన్ను, ఈ సోపుతో కడుగు, ఇంకా తెల్లగా చేయండి. ఆ పడిపోయిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ తెల్లగా చేయంటాడు. కమ్ ఆన్, రీడ్. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. ఇవన్నీ మనుషుల డైలాగులు, రైట్? కానీ కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చు. ఒకసారి బాధ,
ఏడుస్తూ ఉంటావు, జీవితం అంతా ఏడిపోయి దేవుడు ఉన్నాడా లేదా, ఆలకిస్తున్నాడా, విసర్జించేశాడా? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు. నీవు పాపం ఒకటి అనుకుంటే మంచి కాదు, చెడు తర్వాత చెడు, లాస్ తర్వాత లాస్, లాస్ 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 కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నష్టాలు నష్టాలు నష్టాలు, అనారోగ్యం అనారోగ్యం అనారోగ్యం, అప్పులు అప్పులు అప్పులు, బాధ బాధ బాధ, వేదన వేదన. ఒకటి పోతే నీకు అర్థం కాదు, బ్రేక్ లేకుండా వచ్చేస్తూ ఉంటాయి కష్టాలు. వాట్ ఈస్ దస్? యా, కంటిన్యూ. మా పొరుగు వారికి మమ్మను కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. ఒకసారి మనం తగ్గిపోయినప్పుడు శత్రువు హీ విల్ ట్రై టు హిట్ యూ, పుట్ యూ డౌన్, క్రష్ యూ అండ్ అవెంజ్ హిస్ సాడిస్టిక్ నేచర్. ఒకసారి మనము తగ్గిపోయినప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యంగా శత్రువు మనల్ని ఆడుకుంటాడు, నాన్న మాటలు. అప్పుడు దాకా ఆయన మాటలన్నీ అంటూ ఉంటాడు అనమాట. వాడు హృదయం అంతా సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాడు. నేను అనుకున్నా ముందే నువ్వు ఇలా అవుతావని. హీ విల్ సాటిస్ఫై హిస్ ఫులిష్ డిజైర్. 8, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేళ పాడు చేసివి. ఒకప్పుడు బాగున్నాను, ఒకప్పుడు బ్లెస్ చేసావు, ఒకప్పుడు ఏదడిగితే అది ఇచ్చావు, అడగకముందే ఇచ్చేసావు, ఇప్పుడు మొత్తం అన్నీ పోయి నేను ఎలా అయిపోయాను ప్రభువా, ఏంటి పరిస్థితి? లెట్ us read. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నా పని అయిపోయింది అనుకోకూడదు నువ్వు. అప్పుడు ఏం చేయాలా? యూ షుడ్ లెర్న్ దిస్ ప్రేయర్. అయా మరలా నన్ను లేవనెత్తు. సీ దిస్ ప్రేయర్. యూ షుడ్ లెర్న్ టు రిజరక్ట్ యువర్ సిచ్యువేషన్ అండ్ రిజరక్ట్ అదర్ సిచ్యువేషన్. సంబడి ఈజ్ లెర్నింగ్ రిజరక్షన్ ప్రేయర్ ఫ్రమ్ టుడే. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, లెర్న్ ద ప్రేయర్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధాన ప్రార్థన నేర్చుకోండి అనండి. 3 రోజులు అయిపోయిందయా, కుళ్ళిపోయింది, పక్కకి తీ రాయా అంటాడు దేవుడు. తొలగించి రాయా, పునరుద్ధాన ప్రార్థన చేస్తాను. లాజరస్ కమ్ అవుట్. సంబడి ఈజ్ లెర్నింగ్ ద రిజరక్షన్ ప్రేయర్. ద చర్చ్ హ్యాస్ బీన్ గివింగ్ అప్. డోంట్ సే సో క్విక్లీ. దేవుడు ఇచ్చాడు, దేవుడికి వెళ్ళిపోయాడు అన్నది పక్కన చెప్పండి. అంత త్వరగా యోబు డైలాగ్ వేయొద్దని చెప్పండి. అది యోబు డిప్రెషన్లో వేసాడా, విశ్వాసంతో వేసాడా? ఫుల్ డిప్రెషన్ వేసాడు. నేను కడుపులోనే చచ్చిపోతే, ఇలా జరిగిపోతే, అలా జరిగిపోతే పాపం డిప్రెషన్లో మాట్లాడాడు. అది కూడా రాశాడు దేవుడు. గాడ్ ఈజ్ ఎ ఫ్రాంక్ గాడ్, హీ రైట్స్ ఎవ్రీథింగ్. నువ్వు ఆ డిప్రెషన్ మూమెంట్స్ తీసుకొని నువ్వు వాగ్దానంగా చేసుకుంటే అలాగా? బైబిల్లో గాడ్ రైట్స్ ఇమోషన్స్ ఆల్సో. గాడ్ రైట్స్ ఇమోషన్స్, ఫెయిల్యూర్స్, మిస్టేక్స్. హీ రైట్స్ దట్ ఇన్ ద బైబిల్ టు టీచ్ యూ, టు షో యూ హౌ మెర్సిఫుల్ హీ ఇస్. ఎంత కనికరం గలవాడు. సైన్యంలో అధిపతి యెహోవా, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించు. అందరు చెప్పండి, ప్రభువా నన్ను మళ్ళా కరుణించు, నన్ను మళ్ళా లేవనెత్తు. You need to learn to pray this prayer in the journey of faith. Return, we beseech thee, O God of hosts. Look down from heaven and behold and visit this wine. ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించు. Yes, carry on. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. ఏమైపోయిందంట? కాల్చబడిపోయింది, నరకబడి. ఇట్స్ డన్, ఫినిష్. కానీ దేవుని ఎరిగిన వారు ఆ డైలాగ్ వేయరు. మరలా లేవనెత్తు, కుళ్ళిపోయింది, అయిపోయింది. నో, ద రిజరక్షన్ ప్రేయర్ క్యాన్ టర్న్ towns and cities and villages and nations when Christians learn to pray the prayer of resurrection. అప్పుడు దాకా రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారంట. అప్పుడు అంటాడు, తోమా అంటాడు, పద వెళ్దాం, వాళ్ళతో మన దాకా రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నాడు యేసయ్య, మనల్ని పద ఆయనతో చనిపోదాం అంటాడు. కానీ ఆయన తెలియదు. యేసుప్రభువారు అంటారు, నో, ఇప్పుడు నేను చేయబోయే ప్రేయర్ మామూలు ప్రేయర్ కాదు, దిస్ ఈజ్ రిజరక్షన్ ప్రేయర్. ఆ రాళ్ళు కొట్టేసి వాళ్ళ తలను రాళ్ళకేసి కొట్టుకునేటట్టు చేస్తాను నేను. ఆ యూదులందరూ ఏమైపోయారంట? యేసుని అంగీకరించేశారంట. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారంట లాజరస్ని చూడడానికి. భోజనం అరేంజ్ చేశారంట, డిన్నర్ పార్టీ. కుళ్ళిపోయేవాడు ఆడు కూర్చొని చికెన్ తింటున్నాడు, జీసస్ పక్కన కూర్చొని. ఎవ్రీబాడీ
మొత్తం అందరూ పారిపోయారు అంట. ద రెజరక్షన్ prayer is going to resurrect faith of many people of unbelief. Even generations of unbelief are going to be resurrected by your resurrection prayer. Never give up on any situation. I prophesy in the name of Jesus. దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా లేవనెత్తాను. ఎందులో మీరు దిగజారి కృంగి ఉన్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని మీ తరాలను శాశ్వతముగా లేవనెత్తినట్లు దావీదు వంశాన్ని, దావీదు కృపలను మీకు ఇచ్చునుగాక. ఆమేన్.